దళితుల మధ్య కులమతాల పేరుతో కొందరు పెయిడ్ ఆర్టిస్టులు వివాదాలు సృష్టిస్తున్నారని మహాసేన రాజేష్ మండిపడ్డారు. వారిలో ముఖ్యంగా జడ శ్రావణ్ కుమార్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై యూట్యూబర్ రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అందుకే రావణ్ పై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. వైఎస్ జగన్ కు సంబంధించిన పార్టీలు వేర్వేరు సమాసాల పేరుతో ఉద్రిక్తతలు వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటున్న మహాసేన రాజేష్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. క్రైస్తవ సభల్లో రావణ్ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలపై పిఠాపురం పోలీస్ స్టేషన్లో వారికి కేసు నమోదు చేశారు. రాత్రి వారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు చూసుకుంటే సర్పవరం పోలీస్ స్టేషన్లో కూడా వారిపై కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సర్పవరం పిఎస్లో కూడా కేసు అయితే నమోదు చేశారు. అసలు దీన్ని ఏ రకంగా చూడొచ్చన్న అంశంపై ప్రస్తుతం మన వద్ద మహాసేన రాజేష్ వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈరోజు ఒక రాద్ధాంతం జరుగుతుంది. అంటే ఒక పక్క ఎవరైతే జాడ శ్రావణ్ కుమార్, మరో పక్క రావణ్ వీరు చేసిన వ్యాఖ్యలపై పిఠాపురం పోలీసులో వారు కేసు నమోదు చేశారు. మరోపక్క సర్పవరం పిఎస్లో కూడా కేసు నమోదు చేశారు. ఇదంతా కూడా ఏ రకంగా చూడవచ్చు? సార్, ఇప్పుడు మనం మాట్లాడే మాటలు చట్టానికి లోబడి ఉంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా కేసు పెడతారు పోలీసు వారు. మనది ఏదైనా ఉందంటే మనం వెళ్ళి కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. దీంట్లో ఇంత రాద్ధాంతం చేయడానికి ఏముంది? ఇప్పుడు మీరు అన్న ఇద్దరు పేర్లు అయితే జాడా శ్రావణ్ కానీ లేకపోతే ఈయన కానీ, వీళ్ళిద్దరూ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నారు అనేది వాస్తవం. వాళ్ళు కులం ముసుగేసుకుని మతం ముసుగేసుకుని ఆ వర్గ ప్రజలను రెచ్చగొట్టడానికి, అలాగే ఇతర వర్గాలకి మా వర్గ ప్రజలను శత్రువులు చేయడానికి చేసే ప్రయత్నం ఇది. ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు, కోర్టులో చూసుకోవాలి, బెయిల్ పెట్టుకోవాలి, లేదా కోర్టు ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేసుకోవాలి. దానికి ఎందుకు లబోదిమ్మని గోల్ పెట్టడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీరు ఏం మాట్లాడకుండా మీరు సూక్తులు చెప్తేనో భగవద్గీత చెప్తేనో మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు కదా. మీరు నోటికి ఏదో వస్తే అది మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు చట్టపరమైన చర్యలు ఉంటాయి. మరి చూస్తున్నాం సార్, అంటే ఏపీ సీఎం ఎవరైతే చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారు ఎన్నికల ముందు రకరకాలుగా మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వారు ఎన్నో వ్యాఖ్యలు చేశారు. వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కావాలని చెప్పి కేసులు నమోదు చేస్తారని చెప్పి జాడ శ్రావణ్ కుమార్ని చెప్పడం జరిగింది. దాని ఎందుకు నమోదు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ మీద ప్రేమ ఏమైనా ఉందా ఏంటి? ఇప్పుడు నిజంగా తప్పు మాట్లాడారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారో లేకపోతే లోకేష్ గారో లేకపోతే నాలాంటి వాళ్ళు తప్పు మాట్లాడారు అనుకుందాం. మాట్లాడితే కేసులకు ఆ రోజు లోటు లేదు కదా. ఎందుకు కేసు నమోదు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను సూట్గా, ఎందుకు నమోదు చేయలేదు? ఎందుకంటే ఆ రోజు వాళ్ళు మాట్లాడడానికి, ఆ మాట మాట్లాడడానికి అంతకన్నా తీవ్రమైన పార్టీ కోసం లేదా పెద్దల దృష్టిలో పడాలి, పొలిటికల్ మైలేజ్ కావాలనేది చాలామంది అలా మాట్లాడే వాళ్ళ కోసం మనం మాట్లాడుకున్నాను. టైం వేస్ట్. చూసాం కదా, ఓవరాల్గా ఎవరైతే రావణ్ వారు చేసిన వ్యాఖ్యలపై ఖచ్చితంగా కేసులు అయితే నమోదు చేస్తారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలి. కావాలని చెప్పి కుల మతాలకు సంబంధించి వారు చిచ్చు పెట్టే విధంగా కూడా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్. పక్క డిప్యూటీ సీఎం హోదాలో ఉండి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఈరోజు కేసులు అయితే నమోదు చేశారు. కావాలని నమోదు చేయలేదు కదా. అంటే కొంతమంది కావాలని కుట్రపూర్వకంగా బురజల్లే ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చేస్తారని చెప్పి ఎవరైతే మహాసేన రాజేష్ అయితే చెప్పే పరిస్థితి. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.